రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని అసెంబ్లీలో ఆయన 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థి కావడం గర్వంగా ఉందన్న సింఘ్వి తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో తన వాదన వినిపిస్తానని తెలిపారు. నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని అసెంబ్లీలో ఆయన 4 సెట్ల నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వి అసెంబ్లీకి చేరుకున్నారు కాసేపటి క్రితం. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఇంకా మంత్రులు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా మను సింఘ్వి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కాసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నటువంటి సింఘ్విని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు రిసీవ్ చేసుకున్నారు. ఆయనను సిఎల్పి కార్యాలయంలోనికి తీసుకువెళ్లారు. నిన్న సిఎల్పి సమావేశంలో మను సింఘ్విని రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు. దాంతోపాటు సిఎల్పికి ఒక తీర్మానం కూడా చేసింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత 10 గంటల 40 నిమిషాలకు మను సింఘ్వి ఆయన నామినేషన్ వేస్తారు. ఎల్లుండి వరకు నామినేషన్లకు చివరి తేదీ ఉండడంతో ఎల్లుండి తర్వాత ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్టు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళెవరూ నామినేషన్ వేసే అవకాశం లేదు. ఒకవేళ వేసిన కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మను సింఘ్వియే గెలిచే అవకాశం ఉంది. నిన్న సిఎల్పి సమావేశంలో సింఘ్విని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఆయన ఇక్కడ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా చెప్పాడు. తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు తనకు తెలుసని, తెలంగాణకు సంబంధించినటువంటి పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇప్పటి వరకు ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాలేదు. ఈ అంశంపై ఇటు రాజ్యసభలో అదేవిధంగా కోర్టులో కూడా తన వాదన వినిపిస్తానని మను సింఘ్వి చెప్పారు. తాను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత దానికంటే ముందు తను అడ్వకేట్ కూడా, తన అడ్వకేసీని అంతటినీ తెలంగాణ కోసం ఉపయోగిస్తాను. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కోర్టులో ఉన్నాయి. ఈ కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తాను తెలంగాణ వైపు తెలంగాణ వాదనలను వినిపించి ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా సింఘ్వి తెలిపారు. సింఘ్వికి తనకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సింఘ్వి ధన్యవాదాలు కూడా తెలిపారు. కాసేపట్లోనే సింఘ్వి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి కార్యాలయానికి మొదట వస్తారు. వచ్చిన తర్వాత సింఘ్వితో పాటు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు అదేవిధంగా మిగతా మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు అందరూ కలిసి నామినేషన్ వేయడానికి కార్యాలయానికి వెళ్తారు. ఇప్పటికే 4 సెట్ల పత్రాలను కూడా రెడీ చేశారు. ఒక్కొక్క నామినేషన్ పత్రంపై ఒక్కొక్క సెట్పై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. ఈ కార్యక్రమం అంతా నిన్ననే పూర్తి చేశారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నామినేషన్ వేయనున్నారు. అంటే ప్రధానంగా ఈ విభజన అంశాలకి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తా అంటున్నారంటే ఇప్పటికే ఆ విషయంపై కూడా మాట్లాడిన సందర్భం ఉంది కదా. దీని తర్వాత ఈ అంశాలపై ఏమైనా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా సింఘ్వి ఇటు కాంగ్రెస్ నేతతో పాటు ఆయన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. దాంతకంటే ముందు సుప్రీంకోర్టులో చాలా పేరున్నటువంటి ఆయన అడ్వకేట్ అయిన, ఇంకా మొన్న జరిగినటువంటి గత ప్రభుత్వంలో గ్రూప్ 1 వాయిదా వేయాలని ఒక అంశాన్ని అప్పుడున్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ లేవనెత్తారు. ఈ అంశానికి సంబంధించి కూడా సింఘ్వి ఆర్గ్యుమెంట్ చేశారు. ఇక రానున్నటువంటి కాలంలో తాను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత తెలంగాణకి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను రాజ్యసభలో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను, వాటిని వెంటనే ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు వచ్చే విధంగా రాజ్యసభలో తాను తన గల్లాన్ని విలిపిస్తానని కూడా నిన్న క్లియర్గా చెప్పాడు. ఇక దాంతోపాటు ఈ పెండింగ్ సమస్యలు కొన్ని కోర్టు చుట్టూ ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టు ఒక క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి వాటికి సంబంధించిన కూడా ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించాల్సి వచ్చినా, ఆడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సి వచ్చినా తాను ఖచ్చితంగా తెలంగాణ వైపు తెలంగాణ తరపున ఆర్గ్యుమెంట్ చేస్తాను, అవి ఒక ఎండింగ్ వచ్చే వరకు ప్రయత్నిస్తానని సింఘ్వి నిన్న చెప్పారు. ఇక ఒక కొత్త రాష్ట్రానికి యంగెస్ట్ స్టేట్కి తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవుతున్నటువంటి నేపథ్యంలో తాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా సింఘ్వి చెప్పారు. ఇక ఇదే విషయాలను రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంలను బట్టి, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి పునర్విభజన చట్టంలోని అంశాలు ఏ ఒక్కటి ఒక కంక్లూషన్కు రాలేదు, కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బలమైన అడ్వకేట్ తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తే ఆ సమస్యలన్నీ ఒక పరిష్కార దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకా కొంతమంది నేతలు కలిసి సింఘ్విని తెలంగాణ నుంచి నామినేట్ చేయండి అని తెలంగాణ నేతలు కోరినటువంటి నేపథ్యంలో ఏఐసిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేకే రాజీనామాతో వచ్చినటువంటి అవకాశాన్ని సింఘ్వికి ఇస్తే తెలంగాణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ నేతలు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నందుకు ఏఐసిసి నేతలకు కూడా నిన్న ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. దాని తర్వాత సింఘ్విని రాజ్యసభ సభ్యుడిగా కావడానికి సంబంధించినటువంటి అంశంపై కూడా నిన్న సిఎల్పిలో ఒక తీర్మానం చేశారు. కాసేపటి క్రితమే సింఘ్వి నామినేషన్ వేయడానికి వచ్చాడు. 10 గంటల 40 నిమిషాలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఆ నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ నిన్ననే సిద్ధం చేశారు. ఒక్కొక్క పత్రం పైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాల్సి ఉంటుంది. ఆ సంతకాలు కూడా నిన్ననే సిఎల్పి సమావేశంలో తీసుకున్నారు. 4 పత్రాల సెట్లను ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 65 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. దీంతో 75 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక మిగతా పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే వాళ్ళకు 30-35 మంది వాళ్ళకు కావాల్సినంత మెజార్టీ లేనటువంటి నేపథ్యంలో, దాంతోపాటు వాళ్ళు పోటీ చేసే ఆలోచన కూడా లేనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉంది. దీన్ని ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉండడంతో, చివరి తేదీ ఉండడంతో ఎల్లుండి వరకు చూసి నామినేషన్లు కేవలం ఒకటే వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేస్తారా, లేదంటే 3వ తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి పోలింగ్ ఉంది, అప్పటి వరకు ఎదురు చూసి ఆ రోజు ప్రకటిస్తారా అనేది అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కానీ మొత్తానికైతే ఏకగ్రీవంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మను సింఘ్వి ఎన్నికయ్యే అవకాశం ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన ఎల్లుండి నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి ఆ రోజు ప్రకటిస్తారా, లేదంటే పోలింగ్ తేదీ వరకు వెయిట్ చేసి ఆ రోజు ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ. హలో, లైఫ్ ఫ్రేమే ఎవరు యాంకర్? ఓకే ఫైన్.